ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, రోమాలియా దేశం ఎవరికైనా తెలుసా? రోమాలియా దేశంలో ఒక పాస్టర్ గారు, ఆయన భార్య మరియు కుమారుడు, వీరు అది కమ్యూనిస్ట్ కంట్రీలో గాస్పెల్ అనేది నిషిద్ధం. వారు యేసు ప్రభువును అంగీకరించారు. అయితే అలాంటి పరిస్థితులలో చాలా అల్పమైనటువంటి జనుల మధ్యలో సువార్త పరిచయం చేస్తూ ఉంటుండగా ఒకరోజు వారిని భార్యాభర్తలు ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో వేశారు. రష్యాలో జైల్లో వేశారు. జైల్లో వేసి బాగా కొడితే ఆ భార్య కన్నుల ఎదుటనే భర్త చనిపోయాడు. శవాన్ని కూడా ఖననం చేయడానికి కూడా వాళ్ళకు అవకాశం లేక దానిని తీర్చి బయట పారేసి, అదేవిధంగా భార్యను కూడా బాగా జైలులో హింసించి కొడుతుండేవారు. ఆమె శరీరం నిండా గాయాలు. ఆ పరిస్థితులలో ఆమె కుమారుడిని పిలిపించారు. ఆ కుమారుడు వస్తూ ఏం చేశాడు తెలుసా? బైబిల్ తీసుకొని వచ్చారు. బైబిల్ వదిలిపెట్టలేదు. ఆ పిల్లగాన్ని అడుగుతున్నారు, మీ అమ్మను మేము వదిలిపెడతాం అని చెప్పేసి నీవు బైబిల్ని వదిలిపెట్టు అని చెప్పి బైబిల్ తీసుకొని అంత దూరం పడేశారు. జైలు అధికారి అంత దూరం పడేస్తే ఇక నిస్సహాయుడై చూస్తున్నా. అప్పుడు ఈ జైలు అధికారి ఏమన్నాడంటే, ఆ బైబిల్ తీసుకో, దాని మీద ఉమ్మి వేసి దాన్ని కాలుతో తొక్కు, అప్పుడు మీ అమ్మను వదిలిపెడతామన్నారు. ఏమన్నారండి? ఆ బైబిల్ మీద ఉమ్మి వేసి కాలుతో తొక్కు, అప్పుడు మీ అమ్మను వదిలిపెడతామన్నారట. ఆ జైలులో ఒక మూలన ఆమె ఒక రగ్గు కప్పుకొని కుమారునికి వెళ్ళి చూసింది. ఆమె రక్తసిక్తమైనటువంటి ఒళ్ళు బాధ వేదన అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ బైబిల్ వైపు చూస్తున్నాడు, తల్లి వైపు చూస్తున్నాడు. బైబిల్ వైపు అడుగులేస్తూ ఉన్నాడు. తల్లి అతని వైపు చూసింది. ఇలా తల ఊపింది. వద్దు నాన్న అని తల ఊపింది. అయితే ఆ పిల్లవాడు వెళ్ళాడు, బైబిల్ దగ్గరికి వెళ్ళాడు. జైలు అధికారి ఏమనుకున్నాడంటే, నేను చెప్పినట్టు వీడు బైబిల్ మీద వేసి కాలుతో తొక్కుతాడు అని అనుకున్నాడు. అయితే పిల్లవాడు ఏం చేశాడంటే బైబిల్ దగ్గరికి వెళ్ళాడు, బైబిల్ తీసుకున్నాడు, దాన్ని ఇలా పెట్టుకున్నాడు. ఇలా మీ అమ్మను నీకు వదిలిపెట్టద్దా? నీ తల్లిని తండ్రిని సన్మానించుకొని బైబిల్లో ఉందిగా, మరి నీ తల్లిదండ్రులు నీకు వద్ద అవసరం లేదా అని ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. అలా తల్లి చూస్తూ ఉంది. కుమారుడు బైబిల్ హత్తుకున్నాడు. ఆ
అప్పుడు ఆ జైలర్ అధికారి మన దగ్గరికి వెళ్ళాడు, బైబిల్ వాడి నుండి తీసేసాడు, దాన్ని కొట్టాడు, రక్తం కారుతుంది. ఆ రక్తం బైబిల్ మీద పడ్డది, బైబిల్ రక్తంతో తడిసింది. అయినా కానీ అతడు ఏమాత్రం భయపడలేదు. అతను చూస్తుండగానే వాళ్ళ తల్లిని చంపేశాడు. తర్వాత ఇతని దగ్గరికి వచ్చాడు, ఇతన్ని కూడా కొట్టాడు. బాగా కొట్టగానే అతను కూడా చనిపోయాడు. వీళ్ళిద్దరి శవాలను బయటకు ఇచ్చుకున్నామని చెప్పారు. తర్వాత మళ్ళా ఆ జైలు అధికారి వచ్చి కూర్చున్నాడు. అంత దూరంలో బైబిల్ ఉంది, రక్తపు మరకలు ఉన్నాయి. అతను చూసింది, అరే ఈ బైబిల్ కొరకు ముగ్గురు చనిపోయారు, ఏముంది ఇందులో, అంతగానం ఏముంది, వీళ్ళు హతసాక్షులుగా మారేంత విషయం ఏముంది అని చెప్పేసి బైబిల్ తీసుకున్నాడు. దగ్గరికి తీసుకొని బైబిల్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే ఏముంది, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అని వర్డ్. అది చదవగానే ఈయన ఊనుకొచ్చేసి, ఆ వర్డ్ ఒక్క వర్డ్స్ చదవగానే ఏమొచ్చేసింది, ఊనుకొచ్చేసింది. అయ్యో, నిజంగా దేవుడే ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. అలా సృష్టించినటువంటి ఈ సృష్టిలో మనం ఉంటున్నాం, ప్రేమ దయ దాక్షిణ్యం లేని కర్కోటకులుగా ఉంటున్నాం. ముగ్గురిని ఒకే ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురిని చంపేశాడు అని చెప్పేసి ఆ బైబిల్ మీద ఉన్న ఆ రక్తపు మరకలను ఇలా ఇలా తుడిచేసి అప్పుడు అతను అతున్నాడు. చూశారా, ఏముంది బైబిల్లో? వీళ్ళు చనిపోవడానికి, త్యాగం అవ్వటానికి అని అనుకొని ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టేశాడు. ఇంకేముంది ఇప్పుడు అతని దగ్గర? బైబిల్ ఉంది. బైబిల్ పట్టుకొని అతడు రాబోయే తరానికి మంచి సేవకుడుగా. అదేవిధంగా ఒక మనిషి హతసాక్షి అయినప్పుడు దేవుడు ఇంకొకరిని లేపుతాడు. దేవుడు ఇంకొకరిని లేపుతాడు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు హతసాక్షి అయ్యారు. దేవుడు ఊరుకుంటాడా? అతనికన్నా ఇంకా విలువ కలిగిన ఇంకొక మనిషిని లేపుతాడు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పంజాబ్లో కర్తార్ సింగ్ అని ఒక ఆయన యేసు ప్రభుని అంగీకరించి యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన మాటలు ఎవరు వినలే, ఏదో ఆయన చెప్పుకుంటున్నలే అని అనుకుంటూ ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత దేవుడు సాధు సుందర్ సింగ్ అని ఆయన లేపాడు. ఎక్కడి నుండి? పంజాబ్లో నుండి సాధు సుందర్ సింగ్ అనేట ఆయన లేపాడు. దేవుడు అద్భుతంగా ఆయన వాడుకున్నాడు, దేశ విదేశాల్లో వాడుకున్నాడు, అన్ని రాష్ట్రాల్లో వాడుకున్నాడు. చివరికి ఆయన హిమాలయాలకి వెళ్ళాడు. హిమాలయాలకి వెళ్ళాడు. అక్కడ మరి ఆయన చనిపోయాడా లేదా అనేది కూడా ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదంటే ఆయన తిరిగి రాలేదు. ఆయన తరువాత దేవుడు భక్త సింగ్ గారిని లేపాడు. భక్త సింగ్ గారిని భక్త సింగ్ గారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను సంఘాలను స్థాపించి ఆయన పరిచర్యను కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు
ఇతర దేశాలు ఫారిన్ నుండి మన దేశానికి మిషనరీస్ వచ్చారు. మన దేశం నుండి ఇతర దేశాలకు వెళ్ళి పరిచర్య చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి భక్త్ సింగ్ గారు. ఆయన సాక్ష్యం చాలా విలువైనది. మన దేశం నుండి విదేశాలకు వెళ్ళి అక్కడ పరిచర్య చేశాడంటే అది మామూలు విషయం కాదు. అనేక సంఘాలు స్థాపించారు. ప్రతి దేశంలో కూడా ఆయనకు సంబంధించినటువంటి సంఘాలు ఉంటున్నాయి. ఆయన చనిపోయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుండి ఆయనకు వీడ్కోలు పలకడానికి ఆయన సమాధి కార్యక్రమానికి వచ్చారు. హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి నారాయణగూడ సిమిత్రి వరకు కూడా జనాలు ఇసుకేస్తే రాలనంత జనం ఇచ్చారు. సూర్యుడు మధ్యాహ్న కాల సమయంలో సూర్యుని చుట్టూ వలయం ఏర్పడ్డది. వలయం అంటే రెయిన్బో లాగా సూర్యుని చుట్టూ వలయం ఏర్పడింది. హెబ్రోన్ నుండి అనేక పావురాలు ఎగిరిపోయాయి. అది చనిపోయినప్పుడు అనేక అద్భుతాలు జరిగాయి. యేసు ప్రభు చనిపోయినప్పుడు పైనుండి కింది వరకు దేవాలయపు తెర మధ్యాహ్నం మొదలుకొని ఆ దేశమంతా చీకటి, సమాధులు తెరవబడ్డాయి. చూశారా? ఆయన నమ్ముకొని నమ్మకంగా పరిచర్య చేసినటువంటి వారు ఎక్కడ దేవుడు అలాగే గణపరుస్తాడు. అందుకే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా అంటే మరణములో కూడా ఘనత, మరణంలో కూడా ఘనత ఉంది. అదేవిధంగా మొన్న 24వ తారీఖు నాడు సహోదరుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు కూడా వేలాది మంది వచ్చారు. ఆంధ్ర రాజమండ్రికి వచ్చారు, తెలంగాణ హైదరాబాద్కు వచ్చారు. ఆయన సమాధి కార్యక్రమానికి వేల మంది వచ్చారు. అంటే ఆయన తర్వాత దేవుడు ఇంకెవరిని లేపుతాడో ఆ విధంగా కదా. ఆయన మరణము దేవుడు ఘనంగా జరిపించాడు. మరణంలో కూడా ఘనత. చూసారా వీళ్ళరా? మన జీవితాలలో ప్రభువును మనము ఎంత ఘనపరుస్తామో ప్రభువు కూడా మనలను ఘనపరుస్తాడు. మన జీవితంలో ఘనపరుస్తాడు. మన మరణం కూడా ఘనపరిచేవాడుగా ఉంటుంది. లోకంలో అనేక మంది చనిపోతున్నారు. అది చనిపోయినట్టు కూడా ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితులు అనేక మందిలో ఉంటున్నాయి. అవునా కాదా? అయితే ఆయన నమ్ముకున్నటువంటి వారిని గణపరుస్తాడు. నీ జీవితంలో గణపరుస్తాడు, నీ మరణంలో కూడా గణపరుస్తాడు. చాలా గొప్ప విషయం అది కదా. నుండి మనం చదువుకున్న పాఠంలో ఇచ్చినట్లయితే యెషయా గ్రంథము 15వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ మోయాబు గురించి ఉంది. ఎవరి గురించి ఉంది? మోయాబు. పోయిన వారం కూడా మనము 14వ అధ్యాయంలో చూసాము. ఏం చూసాము? లూసిఫర్ గురించి, అదేవిధంగా బబులోను గురించి తెలుసుకున్నాం. ఈరోజు
ఈ 15వ అధ్యాయంలో మోయాబును గూర్చిన దేవోక్తి ఏమిటండి? మోయాబును గూర్చిన దేవోక్తి. మోయాబు అంటే ఏంటి? మోయాబు అంటే తండ్రి సంతానం, ఆఫ్స్ప్రింగ్ ఆఫ్ ఫాదర్, తండ్రి యొక్క సంతానము అని అర్థం. అసలు ఈ మోయాబు అంటే ఎవరు? మోయాబు అంటే ఎవరు? చూడండి, ఆదికాండం 19వ అధ్యాయము 37వ వచనం చూడండి. ఆదికాండము 19వ అధ్యాయం. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టారు. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడుగా ఎంచబడాను. వారిలో పెద్దది. ఆమె పేరుందా? లేదు. పేరు లేదు. పేరు లేని తల్లికి కుమారుడు పుట్టాడు. పేరు లేని తల్లికి కుమారుడు పుట్టాడు. ఈ కుమారుని పేరు మోయాబు. తల్లికి లేని పేరు కొడుకు వచ్చేసింది కదా. మోయాబుకు మూల పురుషుడు. ఈ మోయాబుని గురించి తెలియజేస్తున్నాడు ఇక్కడ. మోయాబుని గురించి తెలియజేస్తున్నాడు. వీరికి దేవుడు ఎలాంటి వారు వీరని తెలియజేస్తున్నాడు. 6వ వచనం 16వ అధ్యాయం 16:6 చూడండి. మోయాబీయులు బహు గర్వము కలవారని మేము విని ఉన్నాము. వారి గర్వమును గురించి, వారి అహంకార గర్వ క్రోధములను గురించి విని ఉన్నాము. వారు వదరుట వ్యర్థము. ఏంటంట? ఎవరు మోయాబీయులు? బహు గర్వము గలవారిని మేము విని ఉన్నాం. చూసారా? గర్వం గలవారే కాదండి, ఇంకా ఏముందంట వారిలో? అహంకారం కూడా ఉందట. ఏముంది? అహంకారం కూడా ఉంది. గర్విష్ఠులు, అహంకారులు. వారు దేవుని ఎరుగని, దేవుని తిరస్కరించినటువంటి జనం, దేవుని వదిలిపెట్టినటువంటి జనం. ఆ జనం గురించి ఈరోజు మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయంలో 2వ వచనం 15, 2వ వచనం చూసినట్లయితే ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్ట మీదనున్న దీబోనునకును వెళ్ళుచున్నారు. ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు ఏడ్చుటకు వెళ్తున్నారు. ఏడుపు ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది ఏడుపు? చెప్పండి. ఏ సందర్భంలో ఏడుస్తారు? ఏదైనా కోల్పోయినప్పుడు. ఏదైనా కోల్పోయినప్పుడు ఏడుపు వస్తుంది. ఊరికనే ఏడుస్తారా? ఊరికనే నవ్వుతారా? నవ్వరా? ఊరికనే నవ్వరు, ఊరికనే. వీరు ఏడ్చడానికి ఎక్కడికి పోతున్నారట? గుడికి వెళ్తున్నారు. గుడికి వెళ్ళి అక్కడ మెట్ట మీదనున్న దీబోనుకు వెళ్తున్నారు. ఏడ్చడానికి గుడికి వెళ్ళాలా? ఏమండి చెప్పండి. ఏడవటానికి గుడికి వెళ్ళాలా? ఎందుకు వెళ్తున్నారు? గుడిలోనే ఏడవాలండి. ఏముంది గుడిలో? గుడిలో ఏముంది? ఏం లేదా? గుడిలో ఏం లేదా? ఏమ్మా అనియా? దేవుని మరిచినటువంటి వారు ఏడవటానికి గుడికి పోతారా?
ఏమండి? గుడిలో దేవత ఉంది. ఏముంది? దేవత ఉంది. దేవుని విడిచిపెట్టి దేవత దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు. మన రక్షకుడైన యేసు ప్రభువును వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నారండి? గుళ్ళకి వెళ్తున్నారు ఏడవటానికి. అక్కడికి పోతే ఏడుపు అధికమవుతుందా లేక తీరిపోతుందా? అక్కడ తీరిపోదు. ప్రభు అయిన యేసుక్రీస్తును నీవు సొంత రక్షకుడుగా అంగీకరించి నువ్వు తిరస్కారం చేసి నీవు విడిచిపెట్టి వేరొక చోటికి నువ్వు వెళ్ళినట్లయితే నీ దుఃఖం అధికమవుతుంది. నీ దుఃఖము అధికమవుతుంది. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ దుఃఖ దినములు సమాప్తమాయను. నీ దుఃఖ దినములు సమాప్తమాయనని దేవుడు చెప్తున్నాడు. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఏడవటానికి గుడికి పోతున్నారు. ఇంకా దుఃఖము అధికం చేసుకోవడానికి వెళ్తున్నారు. రండి. నెబో మీదను మేదబాద్ మీదను మోయాబులు ప్రలాపించున్నారు. అయ్యో 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 అని ఏం చేస్తున్నారు? దుఃఖిస్తున్నారు. వారందరి తలల మీద ఓడితనం ఉన్నది. వారందరి తలల మీద బోడితనం ఉన్నది. ప్రతి వాని గడ్డము విరిగింపబడి ఉన్నది. తమ సంత వీధులలో గోనె పట్ట కట్టుకుందురు. సరే, ఇక్కడ వారి అందరి తలల మీద ఏమున్నదంట? బోడితల. వారి గడ్డములు కొరిగించబడి అంటే ఈ బోడి అనేది, గడ్డం కొరిగించడం అనేది దేనికి సాదృశ్యం అనుకుంటున్నారు? ప్రలాపం, విలాపం, రోదన, వేదన, బాధ, వీటన్నిటికి సాదృశ్యం. అది ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు? వారి యొక్క తలల మీద బోడి వచ్చేసింది. ఎప్పుడు తల బోడి చేసుకుంటారు చెప్పండి? గుండు ఎప్పుడు కొట్టించుకుంటారు? ఏమండి? చనిపోయిన ఇంకా ఇంకేమైనా మొక్కుబడి ఉన్నాం. కానీ ఇక్కడ వారు మొక్కుబడి గురించి కాదు వెళ్ళింది. ప్రలాపిస్తూ పోయారు, ఏడ్చుకుంటూ పోయారు, దుఃఖిస్తూ అయిపోయారు. గుండు కొట్టించుకున్నారు. గుండు కొట్టించుకున్నారు అంటే బాగా వేదన పోతుంది అని అనుకుంటున్నారు, దుఃఖం పోతుంది అనుకుంటున్నారు. కానీ వారి యొక్క దుఃఖము పోలే. మూడుకు రండి. తమ సంత వీధులలో గోనె పట్ట కట్టుకుందురు. వారి మేడల మీదను వారి విశాల స్థలములలోను వారందరూ ప్రలాపించుదురు, కన్నీరు వలకపోయిదురు. గోనె పట్ట ఎప్పుడు కట్టుకుంటారు? ఏమండి? గోనె పట్ట ఎప్పుడు కట్టుకుంటారు? గోనె పట్ట నీనివే పట్టణంలో రక్షణ కొరకు వారికి దేవుని యొక్క సువార్త ప్రకటించబడినది. ఈ దేశం లేదా ఈ పట్టణము నాశనం కాబోతుంది, మీరందరూ మారు మనసు పొందండి అని యోనా గారు ఆ పట్టణమంతా తిరిగి 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 ప్రకటించారు. ప్రకటించినప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి రాజు మొదలుకొని పేదవాడి వరకు
అందరు కూడా గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండి ఏం చేశారండి? అది ఈ లెంట్ డేస్ కదా, మరి ఎంత మంది ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. మన జీవితాలలో ఏమైనా మార్పు ఉందా? మన జీవితాలలో ఏమైనా మార్పు ఉందా? మార్పు లేదనుకోండి, అర్థమైంది. మార్పు లేకపోతే అర్థమైంది, ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాం, ముందుకు వెళ్ళలేని పరిస్థితులలో ఉన్నాం. మరి ఎందుకు ఆచరించాలి? ఆచరించకపోతే పోలా? చెప్పండి. అదే భస్మ బుధవారం రాగానే మనము ఆ రోజు ఉత్సాహం వస్తుంది. అయ్యో మనం వచ్చేసాం. ఎక్కడికండి? లెంట్ డేస్ దగ్గరికి వచ్చాం. 3 వారాలు అయిపోయినాయి, 4వ వారం ఉంది. ఇంకా ఉండేది ఎన్ని ఉన్నాయి? 8 వారాలు ఉన్నాయి. ఒకే వారం ఉంది. ఆ తర్వాత వచ్చేదేమో మటరాజు వారం కదా. ఇన్ని వారాలు గడిచిపోయింది. మన జీవితాలలో అవి వస్తూ పోతూ ఉన్నాయిలే అని అనుకుంటున్నట్లయితే మరి విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది అనేది పరీక్షించుకోవాలి. విశ్వాస జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఒక్క వారమైనా కరెక్ట్గా ఉన్నామా అంటే లేదు. మరి ఎందుకు ఈ 40 రోజులని మనం లేకపోతే 6 వారాలని ఆచరిస్తున్నారు? దాని గురించి ప్రస్తావన లేకుండా పోలే, దాని గురించి మాట్లాడకుండా ఉంటే పోలే కదా. ఏమంటారు చెప్పండి? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లెంట్ అనేది ఎందుకు అని అంటే, ఇప్పుడు మనం నీవే పట్టణస్థలం గురించి చూసి, ఎందుకంటే పశ్చాత్తాపడి రక్షణ నిమిత్తము దేవునికి మొర్రపెట్టడం. పాపము విషయమై పశ్చాత్తాపడి రక్షణ కొరకై దేవునికి మొరపెట్టాలి. ఎవరి రక్షణ? ఎవరి రక్షణ అంటే? ఎవరి రక్షణ కొరకు మొరపెట్టాలి? రక్షణ లేని వారందరి కొరకు మొరపెట్టాలి. మీరందరూ రక్షించబడ్డ వాళ్ళే కదా. మీరు అనుకోవచ్చు, నేను రక్షించబడ్డాను కదా, ఇక నాకెందుకు రక్షణ అవసరం ఏముంది, నేను మొరపెట్టాల్సిన అవసరం ఏముంది అని అనుకోవచ్చు కదా. నీకు ఒక బాధ్యత ఇచ్చాడు దేవుడు. ఆ బాధ్యతే రక్షణ లేని ఇతరుల కొరకు నీవు గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ప్రభువుకు మొరపెట్టాలి. అంటే ఇప్పుడు గోనె పట్ట తెచ్చుకోవాలి, బూడిద తెచ్చుకోవాలని కాదు అర్థం. దాని అర్థం ఏంటంటే దీనులై దేవునికి మొరపెట్టాలి. ఇంకేమున్నారు? ఉపవాసం కూడా వచ్చారు. మన వాళ్ళలో కూడా ఉపవాసం ఉంటారు. ఎప్పుడండి? శుక్రవారం కదా. ఎన్ని శుక్రవారాలు వస్తాయి? ఎన్నమ్మా? 4? 6. గుడ్ ఫ్రైడేతో 6 శుక్రవారాలు. ఒక మాట చెప్పాలంటే 5 వదిలిపెట్టి
ఒక్కటి మాత్రమే పాటిస్తారు, అదే గుడ్ ఫ్రైడే కదా. ఎందుకని ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఉంటారు కాబట్టి నేను కూడా ఉండాలి అని, అంతేనా? అందరూ ఉంటున్నారు కాబట్టి నేను ఉండాలి అనేది కాదండి. అందరి కొరకు నేను ఉండాలి, అందరి కొరకు, అందరి రక్షణ కొరకు నేను ఉండాలి. అది మంచి తీర్మానం. అలాంటి తీర్మానంలోనికి రావాలి. మీరు ఎందుకు వెళ్ళారు గుడికి? ఏడ్చుకుంటూ ఏడవడానికి వెళ్ళారు. ఏడిస్తే ఏమొస్తుంది? ఎక్కడ ఏమొస్తుంది? ఏమి రాదు, ఏమి ప్రయోజనం లేదు. కాబట్టి నీవు గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాసం ఉంటూ నేను గుడికి పోయి ఉపవాసం ఉంటానంటే అది సరైనది కాదు. ప్రభువు తెలియజేసిన విధంగా ఉండాలి. ఏ విధంగా ప్రభు చెప్పాడు ఉపవాసం గురించి? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాము. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 16వ వచనంలో చూడండి ఒకసారి ఏముందో. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడదు. అది మీరు ఉపవాసం చేసేటప్పుడు వేషధారుల వలె అందరికి చూపించుకోవడం కోసం ఉపవాసం ఉండకూడదు. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనపడాలని వారు తమ ముఖములను ఉపవాసము ఉండకూడదు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా. మనుషులకు కనపడాలని ఉపవాసము ఉండకూడదు. మరి ఎవరికి కనపడాలని ఉండాలి? ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు ఉపవాసము చేసినట్టు నీ తండ్రికి మాత్రమే తెలియాలి. రహస్యమందున్న నీ తండ్రికి కనబడాలని. అంతేగాని లోకములో ఉన్నవారికి లేకపోతే సంఘములో ఉన్నవారికి నేను ఉపవాసం ఉంటున్నాను అని చెప్పుకోవడం కొరకు ఉపవాసం ఉండకూడదు. నీ తండ్రికి తెలియాలి. పరలోకమందున్న నీ తండ్రికి మాత్రమే తెలియాలి. నీకు నీ తండ్రికే ఆ విషయం తెలియాలి. రండి 4. అక్కడికి పోయి ఏం చేశారంటే వారందరూ ప్రలాపించు కన్నీరు ఒలకపోయేదురు. ఏమి లాభం అక్కడికి పోయి? జీవం గల దేవుని విడిచిపోవునట్టి దుష్ట హృదయము ఒకవేళ మీ యందు ఉండునేమో అని జాగ్రత్తగా మీరేం చేయాలండి? జీవము గల దేవుని విడిచిపోయే దుష్ట హృదయము ఒకవేళ మీలో ఉన్నదేమో మీరు పరీక్షించుకోండి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? ప్రలాపిస్తూ ఏడుస్తూ ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికంటే వారు సంత వీధులలో గోనెపట్ట కట్టుకుందరు. వారి మేడల మీద వారి విశాల స్థలములలో అందరూ ప్రలాపిస్తారు, కన్నీరు ఒలకపోస్తారు. ఏడ్చి కన్నీరు విడిసి ఏమన్నా ప్రయోజనం? ప్రభువును విడిచిపెట్టిన తర్వాత, ప్రభువును తిరస్కరించిన తర్వాత, ఈ దేవుడు మాకు వద్దే అనుకున్న తర్వాత వారు వెళ్ళి ప్రలాపిస్తున్నారు, ఏడుస్తున్నారు, కన్నీరు ఒలకపోస్తున్నారు. ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏమి లేదుగా. చూడండి, ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 37వ వచనం చూడండి. ఇర్మియా 48:37 వచనం. ఏమవుతుందంటండి? నిశ్చయముగా ప్రతి తల బోడి ఆయన, ప్రతి ఘటము గురించబడు. చూశారా? ఒక దినం రాబోతుంది వీరికి, ఈ మోయాబీలకు ఒక దినం రాబోతుంది. ఆ పరిస్థితి రాబోతుందని ప్రవక్త అయిన ఇర్మియా గారు చెప్పారు.
తర్వాత యెషయా గారు కూడా తెలియజేస్తున్నారు. యెహెజ్కేలు కూడా తెలియజేస్తున్నారు. చూడండి 25వ అధ్యాయంలో యెహెజ్కేలు 25:8-11 చూడండి. 8 నుండి 11 వరకు. మరియు ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇతర జనములన్నిటికీ యూదా వారికి భేదమేమి అని మోయాబీయులకు షేయూరు పట్టణపు వారను అందరును గనుక తూర్పునున్న వారిని రప్పించి దేశమునకు భూషణగానున్న పొలిమేర పురములకు బెత్షెమోతు బయల్మెయోనును కిర్యతాయినును మోయాబీయుల సరిహద్దులుగానున్న పట్టణములన్నిటినీ పట్టణములన్నిటినీ అమ్మోనీయులందరినీ వారికి స్వాస్థ్యముగా అప్పగింతును. అమ్మోనీయులు ఎవరు? ఏమండి? అమ్మోనీయులు ఎవరు అంటే మరలా మనము మొదటికి రావాలి. ఎక్కడికి? ఆదికాండము 19వ అధ్యాయము 38వ వచనం చూడండి. చిన్నది కూడా కుమారుని కని వానికి పెన్నెమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఉన్నారు. ఎవరు? చిన్నదాని కుమారుల సంతానం అమ్మోనీయులు. మోయాబీయులు ఎవరు? పెద్దదాని కుమారుల సంతానం కదా. కాబట్టి తిరస్కరించబడినటువంటి వారు, వెలివేయబడినటువంటి వారు ఏం చేస్తారంట? ప్రలాపిస్తారు, కన్నీరు. రండి 5వ వచనం చూడండి. మోయాబు నిమిత్తము నా హృదయం అరుచుచున్నది, దాని ప్రధానులు 3 ఏళ్ల తరిపి దూడవలే సోయరు వరకు పారిపోవుదురు. ఎక్కడికి పారిపోతారండి? ఎవరు పారిపోయేది? మోయాబులు పారిపోతారు. యెషయా గ్రంథం 16 పక్కకు రండి. 9వ వచనం చూడండి. అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్షావనుల నిమిత్తము ఏడ్చెదను. హెష్బోను ఎలాలే నా కన్నీళ్ల చేత నిన్ను తడిపెదను. ఎలయనగా ద్రాక్ష తొక్కి సంతోషించున్నట్లు నీ శత్రువులు నీ వేసవి కాల ఫలముల మీదను చూసారా? ఏం చేస్తారండి? ఏం చేస్తారు? మోయాబీయులు బహు గర్వము వాళ్ళు ద్రాక్ష తొక్కి సంతోషించినట్లు నీ శత్రువులు నీ వేసవి కాల ఫలముల మీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు. 12వ వచనం రండి. అక్కడనే 16-12. మోయాబీయుల ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించుకున్నప్పుడు వారికి ఏమీయో దొరకకపోయింది. చూసారా? గుడికి వెళ్ళారు. దేనికి వెళ్ళారు? ఏడవడానికి వెళ్ళారు. గుడిలో ప్రలాపించడానికి వెళ్ళారు, ఏడవడానికి వెళ్ళారు. వెళ్తే ఏమైంది? గుడిలో వారికి ఏమీయో దొరకలేదు. కారణం ఏంటంటే దేర్ ఈజ్ నో గాడ్ ఇన్ ద టెంపుల్ కదా. అవునా కదా? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో జీవము గల దేవుని నీవు కలిగి నీవు గుడివైపు వెళ్ళరాదు. గుడివైపు వెళ్ళరాదు. ప్రలాపించడానికి వెళ్ళరాదు. ఏడవడానికి వెళ్ళరాదు. అక్కడికి వెళ్ళి ప్రలాపించి ఏడిస్తే వారికి ఏమీయో దొరకలేదు. ఏమైనా దొరికిందా అండి? కాబట్టి జీవము గల దేవుని విడిచిపోనట్టి దుష్ట హృదయమో మీలో ఒకవేళ ఎవని అందైనా ఉండినేమో జాగ్రత్తగా చూసుకోవాలి. అది కాబట్టి
రండి 6వ వచనం 15:6. ఏలైనగా నిమ్రియు నీటి తావులు ఎడారులాయను. ఏలైనగా నిమ్రీము నీటి తావులు ఎడారులాయను. అది ఇంకను అడవిగా ఉండెను. గట్టి ఎండిపోయెను. చెట్టు చేమలు వాడబారుచున్నవి. పచ్చనిది ఎక్కడనో కనబడదు. అంటే వారి జీవితాలు ఏమైపోయినాయండి? ఎండిపోయినాయి, వాడిపోయినాయి. ఏమి కూడా ఎక్కడ ఏమి లేదు, పచ్చనిది. వారి జీవితాలలో ఏమీ కనబడదు. చూసారా? వారు దేవుని సన్నిధిని విడిచిపెట్టినటువంటి వారు దేవుని వారు విడిచిపెట్టినటువంటి వారు, దేవుడు వారికి వద్దనుకున్నటువంటి వారు, జీవం గల దేవుని విడిచిపెట్టినటువంటి వారు ఏమైందండి? వాడిపోతున్నారు, ఎండిపోతున్నారు. పచ్చని జీవితము వారిలో ఏమాత్రము కూడా లేదు కదా. కిందికి రండి. అట్లాగే ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకొనిన పదార్థములను నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసుకొని పోవుతారు. అక్కడ ఏముంటదంట? రోదనము మోయాబు సరిహద్దులో వ్యాపించింది. ఏం వ్యాపించింది? రోదనం అంటే ఏడు, వేదన, దుఃఖము వారి యొక్క సరిహద్దులలో వ్యాపించింది. వారి జీవితాలలో వారికి వేదన, రోదన, దుఃఖం, బాధ, వీటన్నిటి కారణం ఏమిటంటే కారణము ఒకటే ఒకటి. ఏమిటి? అహంకారం. వారు గర్విష్ఠులు. మోయాబీయులు బహు గర్వము గలవారు, ఇంకా అహంకారం గలవారు, గర్వ క్రోధము గలవారు. మన జీవితాలలో మనం పరీక్షించుకున్నట్లయితే మోయాబు వారి వలె మనము గర్వము గలవారమైతే మన గర్వాన్ని దేవుడు అణచేస్తాడు. గర్విష్ఠుల గర్వమును అణచువాడు ఆయనే. కనుక మన గర్వము, ఇంకా ఏముందండి? అహంకారం, తర్వాత గర్వ, ఇవి ఉన్నట్లయితే దేవుడు వాటిని అణిసివేసేవాడుగా ఉంటుంది. కనుక మనం ఇంతకుముందు కూడా చూసాం ఎలా ఉండాలంట? ఒకరికొకరు ప్రేమ కలిగి, అనురాగము కలిగి ఉండాలి, సహవాసము కలిగి. సహవాసం విడిచిపెట్టి మనం పక్కకు పోయినట్లయితే మోయాబీయులు ఏమైనారు? దేవుని విసర్జించి గుడికి వెళ్దాం రండి అని గుడికి వెళ్తే అక్కడ ఏం కూడా వారికి దొరకలే. కనుక మన జీవితాల్లో కూడా మనము దేవుని సన్నిధిని హత్తుకొని ఉండాలి. దేవుని సన్నిధిని హత్తుకొని ఉండాలి. 9వ వచనానికి రండి ఒకసారి. 9వ వచనాన్ని మనం చూసుకుందాం. చూడండి. ఏలయనగా దీమోను జలములు రక్తములాయను. మరియు దీమోను మీదకి ఇంకొక బాధను రప్పించెదను. మోయాబీయులలో తప్పించుకొనిన వారి మీదికిని ఆ దేశంలో శేషించిన వారి మీదికిని సింహమును రప్పించెదను. వామ్మో, చూశారండి? వారు దేవుని విడిచిపెట్టి పారిపోతున్నారు, గుడికి వెళ్తున్నారు, అక్కడ ఏడుద్దామని పోతున్నారు, దుఃఖపడదామని పోతున్నారు, రోదన చేద్దామని పోతున్నారు. వారికి ఏమి దొరకలే కదా. దొరకకపోగా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మోయాబీయులలో నుండి తప్పించుకుని వారికి వారి మీదికి ఏమొస్తుందంట? ఆ దేశంలో మిగిలి ఉన్న వారికి మీదికి, తప్పించుకున్నటువంటి వారి మీదికి సింహం వస్తుంది. సింహం ఏం చేస్తుంది? తినేస్తుంది. సింహము తినేస్తుంది కదా. అంటే సింహం తిన్నది అంటే అర్థమైంది వారికి మరణము వచ్చేసి. చూసారండి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా,
మోయాబును గురించినటువంటి దేవోక్తిని మనం చూసినట్లయితే, ఒకవేళ దీన్ని మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే, ఒకవేళ మన జీవితాలలో మోయాబులాగా మరి గర్వం గలవారమై, అహంకారం గలవారమై, క్రోధం గలవారమై ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టకపోతే ఏమంటున్నాడు? సింహమును పంపిస్తా అంటున్నాడు. నీ జీవితంలో సింహం వచ్చిందంటే అది నిన్ను తినేస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని సన్నిధికి చేరొచ్చినటువంటి మీ జీవితాలలో ఏ విధంగా మీ విశ్వాసం ఉంది అన్నది పరీక్షించుకోవాలి. మోయాబులాగా ఉన్నామా, లేకపోతే ప్రభు రక్షించుకున్నటువంటి విశ్వాసులాగా ఉన్నామా అన్నది పరీక్షించుకోవాలి. ఒకవేళ మోయాబీలాగా ఇంకా కొనసాగుతున్నట్లయితే దేవుడు నీ మీదికి సింహాన్ని పంపించబోతున్నాడు. సింహం వచ్చి నీ జీవితాన్ని మరి నాశనం చేస్తుంది. నేను ఆ విధంగా ఉండను, రక్షించబడినాను, నేను నా దేవునికి సాక్షిగా ఉంటాను. రుమానియాలో ఉన్నటువంటి కుటుంబం, పాస్టర్ గారి కుటుంబం ఎలా ఉన్నది? దేవుని హత్తుకుని జీవించి మరణము వచ్చింది, అరవలేదు. మరణం వచ్చినా అరవలేదు. పరలోక రాజ్యంలో వారు ప్రభువుతో కూడా నిత్యం ఉంటారా లేదా? అదేవిధంగా మన జీవితాలు బ్రతుకుట క్రీస్తే, సావు అయితే లాభం. అది మన తీర్మానం. ఆ విధంగా ఉండాలి. మనిషి ఎన్నిసార్లు చనిపోతారండి? ఎన్నిసార్లు చనిపోతాడు మనిషి? 2 సార్లు. మొదటిసారి ఎప్పుడు చనిపోతారు? రెండోసారి ఎప్పుడు చనిపోతారు? అంతేనా? మనిషి ఫిజికల్గా ఒక్కసారే చనిపోతాడు. మరి స్పిరిచువల్గా చనిపోతే నువ్వు స్పిరిచువల్గా దేవుని దగ్గర ఉంటావు. ఫిజికల్గానే చనిపోతే పాతాళానికి పోవాల్సి వస్తుంది. రెండవ మరణం నుండి తప్పించుకోవాలంటే రెండవ జన్మ ఎంత? మొదటి జన్మలో సాధారణమైనటువంటి అందరిలాగే మనం జన్మిస్తాం. రెండవ జన్మ అంటే బాప్తిస్మం ద్వారా రెండవసారి జన్మించాం. ఫిజికల్గా ఒకసారి చనిపోతాము, స్పిరిచువల్గా మరి బాప్తిస్మం ద్వారా చనిపోతాం. మరి లేచుడు ఉండదా? ఇక చనిపోయిన వారు లేస్తారా లేదా? లేస్తారా? ఎప్పుడు లేస్తారు? ఆయన రాకడ సమయంలో లేస్తారా? అన్ని జనులు కూడా 2 ఉంటాయా, ఒకటే ఉంటాయా? ఏమండి? 2 మరణాలు ఉంటాయి. అలా 2 మరణాలు. 2 వారు కూడా లేపబడతారు. దేనికోసం అంటే తీర్పు కోసం వారు లేపబడతారు. తీర్పు నాడు మరి అందరూ కూడా లేస్తారు. తీర్పును తప్పించుకునేది ఎవరు అంటే యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారికి తీర్పు ఉండదు. వారు తీర్పులో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు. కాబట్టి ఆత్మీయంగా రెండవ మరణం అనేది వారికి ఉండదు. రెండవ మరణం అంటే ఏంటి? ఉండవు. కాబట్టి దేవుడు ఆ మరణం నుండి తప్పించాడు. ఏ మరణం నుండి? రెండవ మరణం నుండి తప్పించాడు. కాబట్టి మనము ఆయనకు నమ్మకంగా జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి.